హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. రేణు దేశాయ్ గురించి స్పెషల్ గా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆమె పెట్ల వర్గా ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆమె రీసెంట్ గా వీధి కుక్కల వ్యవహారంలో సుప్రీం ఇచ్చిన తీర్పుపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని సృష్టిస్తున్నాయి. అసలు రేణు దేశాయ్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. నటి రేణు దేశాయ్ పెట్స్ కోసం నిత్యం పాటుపడుతూనే ఉంటారు. వివిధ కారణాలతో గాయపడిన పెట్స్ ను రక్షించడానికి, వాటికి ఆపరేషన్స్ చేయించడానికి సొంత డబ్బును ఖర్చు చేస్తుంటారనే విషయం తెలిసిందే. ఇక పెట్స్ ని హింసించే వారిపై రేణు దేశాయ్ తీవ్రంగా మండిపడుతుంటారు. ఈ క్రమంలోనే ఆమె రీసెంట్ గా వీధి కుక్కల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సీరియస్ అయ్యారు. అత్యున్నత న్యాయస్థానంపై సుప్రీంకోర్టుకి వెళ్లేది హైయెస్ట్ న్యాయం జరుగుతుందనే భావిస్తాం. కానీ వీధి కుక్కల విషయంలో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సరికాదన్నారు. జడ్జి ఏదో ఒక సందర్భంలో కుక్క వలన ఇబ్బంది పడి ఉంటారని, అందుకే వ్యక్తిగతమైన కోపంతో ఈ తీర్పు ఇచ్చారని రేణుదేశ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నిజంగా హ్యుమానిటీ నుంచి వచ్చిన తీర్పు కాదన్నారు. తాను చెప్పేది నిజమన్న ఆమె కావాలంటే తనను జైల్లో పెట్టవచ్చని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ప్రస్తుతం న్యాయ వ్యవస్థ అంటే ఒక జోక్‌లా మారిపోయిందన్నారు రేణు దేశాయ్. మన దేశంలో కూడా డబ్బుంటేనే సేఫ్‌గా ఉంటామని, లేదంటే మనకు రక్షణే లేదని చెప్పుకొచ్చారు. రోడ్డు ప్రమాదాల వలన ఎన్నో కుక్కలు ప్రాణాలు కోల్పోతున్నాయని, మరికొన్ని తీవ్రంగా గాయపడుతున్నాయని తెలిపారు. మరి వాటికి న్యాయం అవసరం లేదా అని ప్రశ్నించారు. ఫలానా వెహికల్ వలన ప్రాణాలు కోల్పోతున్న కుక్కలన్నీ ఎక్కడికి వెళ్లి కంప్లెయింట్ చేయాలని నిలదీశారు. దేశంలో ఉన్న ప్రతి విషయంలోనే అవినీతి కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. లా, పోలీస్, అక్బరీ ఇలా ప్రతిదీ కరెక్ట్ అయిందని మండిపడ్డారు. అందుకే చాలా మంది భారతీయులు దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరికి డబ్బు అనేది అవసరమే, కానీ అదే లైఫ్ కాదని చెప్పారు. అవినీతికి అదే కారణమని మండిపడ్డారు. ఇంక ఇదే సందర్భంలో గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోతున్న ప్రాణాలకు విలువ లేదని రేణు దేశాయ్ నిలదీశారు. కుక్క కరిస్తేనే ఆ ప్రాణాలకు విలువ ఉంటుందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అందరిలో కొంచెం బుద్ధి, సెన్స్ తో ఆలోచించాలన్నారు. కేవలం కుక్కల్ని కరుస్తాయనే విషయంపైనే ఫోకస్ చేయొద్దని, ఆమె దాని సొల్యూషన్ చూడాలన్నారు. ఒక కుక్క కరిచిందని కుక్కలన్నింటినీ చంపేయడం ఏంటని మండిపడ్డారు. ఈ క్రమంలోనే మరో విషయాన్ని కూడా రేణు దేశాయ్ స్పష్టం చేశారు. అన్ని కుక్కలు మంచివే అని చెప్పడం లేదన్నారు. కుక్కలు కరిచి చిన్నపిల్లలు చనిపోయారంటే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. కానీ సమాజంలో ఒక రేపిస్ట్ ఉన్నాడని, అందరు మగవాళ్ళని ఎందుకు చంపడం లేదని ప్రశ్నించారు. అలాగే వాళ్ళందరినీ ఎందుకు జైల్లో పెట్టడం లేదో అని చెప్పాలన్నారు. గవర్నమెంట్ సైతం మగాళ్ళు నైట్ టైంలో రోడ్డు మీద తిరగకూడదని చట్టం ఎందుకు తీసుకురావడం లేదని నిలదీశారు. మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతారు కదా అని చెప్పారు. ఈ విషయాన్ని ఎవరు ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నలు గుప్పించారు. మొత్తంగా రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని సృష్టిస్తున్నాయి.